దానికి కూడా రోగానికి మందు దొరికింది. కాకపోతే మనలో ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ చచ్చిపోతుంది. మీరు చూడండి, పొద్దుగా లేస్తే చూడండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, న్యూస్ ఓపెన్ చేయండి, పేపర్ చదవండి, ఏదైనా చూస్తే రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, లారీ బైక్ ఉడ్డి ఒక వ్యక్తి మృతి, ఇంకా ముగ్గురికి క్షతగాత్రులు, ఇంకో నలుగురు కాలు ఇరిగినాయి, ముగ్గురు కాలు ఇరిగినాయి, ఆటో బోల్తా 8 మందికి ఇబ్బంది, 8 మందికి గాయాలైనాయి అని ఇట్లా రకరకాలుగా అవుతుంది. అంటే ఇది ఎక్కడో ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి విపత్తు కాదు, కేవలం మానవ తప్పిదాలు. మాత్రం పోవాలి. మనోళ్ళకైతే ఒకడు బైక్ ఉంటే 150, 160 స్పీడ్ కొడతాడు. ఆయనకి ఏమవుతుందో ఏమో తెలియదు. ఆడు వీక్నా ఏం కాదు. ఇప్పుడు మనం ఫ్యామిలీని తీసుకొని పోతాం, భార్య పిల్లల్ని తీసుకొని పోతాం. ఆ సమయంలో వాడు వచ్చి కట్టుకొట్టడం వల్ల మనకి హెల్మెట్ ఉండదు. మనకి ఎంత హెల్మెట్ ఉన్నా కానీ ఎన్నుకుంటే మన ఆడోళ్ళకు ఎవరికన్నా హెల్మెట్ ఉండదు. అలాంటప్పుడు వాడు ఎన్నికలు కింద పడి వాళ్ళకి ఆరోగ్యం అని యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తాకుతుంది. అట్లనే చాలామంది మాత్రంగా స్పీడ్కి వెళ్ళిపోతారు. ఎంత స్పీడ్ పోయినా కానీ 100 కిలోమీటర్లు దాటే వరకు మీరు అర్ధగంట కంటే ఎక్కువ స్పీడ్ కాదు, అర్ధగంట 15 నిమిషాల కంటే ఎక్కువ ముందుగా మాత్రం వెళ్ళాము. స్పీడ్ కంటే మనకు వేగం కంటే ప్రాణం మనకు ముఖ్యం. సామర్థ్యం ఉంది, వేగం కన్నా ప్రాణం మిన్న. ఇప్పుడు 10 నిమిషాలు లేట్ అయితే మనం ఏమో ప్రధానమంత్రి మోడీ కాదు, సీఎం రేవంత్ రెడ్డి కాదు, మన కోసం మనకేం వెయిట్ చేసేవాడు ఎవడు ఉండడు. ఫస్ట్ అంతకంటే స్పీడ్ పోతున్నప్పుడు మన ఇంటికాడ మన ఒక భార్య, పిల్లలు, మన అవ్వ అయ్య పోతురని ఒక్కసారి ఆలోచించాము. మన కోసం అమ్మ అయ్య, భార్య, పిల్లలు, మా నాయన వస్తాడు, ఏమైనా చాక్లెట్ పట్టుకొస్తాడు, బిస్కెట్ కూడా పట్టుకొస్తాడు అనే ఆలోచన కొద్దిగా ఉంటుందని మెల్లగా ఉండి, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. అదొక్కటి ఆలోచించుకుంటే ఇంటికాడ మన కుటుంబం ఆలోచిస్తే మనం ఆటోమేటిక్గా మెల్లగా పోతాం, భద్రతా నియమాలు పాటిస్తాం. ఫాస్ట్గా పోతారు, ఏం పని ఉంటుందో ఏం అర్థం కాదు, ఏం పోవాలి ఏం చేస్తారు.